మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా తానూర్ మండలం జరిబి గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో ఒక్క పెద్ద వర్షం వస్తే చాలు మొత్తానికే ఇక్కడ ఈ రోడ్డు రాకపోకలు ఖచ్చితంగా నిలిచిపోతాయనే చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే ఈ గ్రామానికి ఒక బ్రిడ్జ్ అయితే ఉన్నది. కాకపోతే ఏదైనా పెద్ద వర్షం పడితే అక్కడ పైనుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడ దగ్గరలో మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, అక్కడ పైనుంచి వచ్చే వాటర్ ఇక్కడికి రావడం వల్ల పూర్తిగా గ్రామం యొక్క రాకపోకలు నిలిచిపోతాయని మనం చెప్పవచ్చు. దీనివల్ల ఇక్కడ ఉండే రైతులు కానీ ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి పెద్ద వర్షాలు పడడం వల్ల రోడ్డు రాకపోకలు ఆగిపోవడం వల్ల హాస్పిటల్ ఎమర్జెన్సీ చెప్పాలంటే ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర హాస్పిటల్ ఎమర్జెన్సీలకు మాత్రం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. గ్రామం యొక్క బాధని మనం ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని మనం చెప్తా ఉంటాము. ఒకసారి వీటి గురించి కూడా ఈ వాగు గురించి దాంతోపాటు ఈ సమస్యను గురించి ఒకసారి మన గ్రామస్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఈ జరిబి ఎక్స్ సర్పంచ్ బాబన్న గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి బాబన్న గారికి అడిగి తెలుసుకుందాం ఈ సమస్య గురించి. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మాది జరి గ్రామం, మాజీ సర్పంచ్ బాబన్న. సార్ ఈ వర్షాలు రావడం వల్ల ప్రతి సంవత్సరం సార్ మాకు ఇదే ఇబ్బంది. ప్రతి సంవత్సరము వర్షం అయితే మేము ఈ వరద వస్తుంది సార్. ఈ నీళ్ళతో ఇక్కడ వంతెన ఉన్నది, ఇది చిన్నగా ఉన్నది, ఇది ఉండుట్లా మొత్తం పైనుంచి మహారాష్ట్ర నుంచి వస్తాయి సార్. మాకు బాగా మొత్తంలో మహారాష్ట్ర దగ్గర ఉన్నది, పైనుంచి వచ్చేసుడికే నీళ్ళు బాగా అయిపోతాయి. ఇక్కడ వచ్చే వ్యక్తులు అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు అటే ఉండిపోతారు. మా గ్రామంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉండిపోతారు. ఇక్కడ మాకు మహారాష్ట్ర దగ్గర అక్కడికి వెళ్ళి చుట్టాలు వచ్చిన వాళ్ళు అటే అయిపోతారు. ఎప్పుడన్నా ఈ పురం వరద వచ్చినప్పుడల్లా మేము బాగా కష్టమవుతుంది సార్. మాకు ఇక్కడికి అటు పోరాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడ పోరాదు. మరి ఇది ఎన్ని సంవత్సరాలు సార్? మేము 10 సంవత్సరాలయా శాసనసభ్యులకు చెప్పినా, కలెక్టర్కు చెప్పినా మాకు ఓటు కానకొచ్చింది సార్. మరి ఇన్నిసార్లు చెప్పినా కానీ మరి జరి గ్రామంలో మరి ఇట్లా ఉన్నది, వరద ఉన్నది, మరి పబ్లిక్ ఇట్లా తాపం కాటిది, మరి అది ఎట్లయితే మరి చేస్తే పబ్లిక్ ఉపయోగపడుతుంది అనేది సార్. అస్సలు చూస్తలు పోతారు సార్. ఇట్లనే ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు మేము గడపాలి సార్? చిన్న పిల్లగాళ్ళు బడికి పోయినంటే బడికి పోయేటోళ్ళు పురం వచ్చినట్టు సార్ వాళ్ళు ఇక్కడనే అయిపోతారు. వాళ్ళకన్నా దావకాన్ని నిండు మనిషి ప్రెగ్నెంట్ ఉండేనంటే ఏమన్నా అయితే సార్ ఇక్కడనే అయిపోతారు. మాకు ఎక్కడి పరిస్థితి సార్? ఇంత కష్టం అంటే ఎందుకు? ఇంత డెవలప్ కాటింది, ఇంకా అభివృద్ధి చెందినా కూడా ఇంకా ఈ పల్లెటూరులో కానకుంటే ఎట్లా కావాలా సార్ ఇది? నేను మాజీ సర్పంచ్ సార్, 10 సంవత్సరాలు నేను చూస్తున్నా. అందరికీ చెప్తాం, అంటలేడు సార్. చేస్తాం అదే సార్. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరిచి ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ, శాసనసభ్యులు కానీ, మినిస్టర్ కానీ ఈ విషయాన్ని, ఈ కష్ట విషయాన్ని మా గ్రామస్తులకు ఉన్న బాధను తెలుసుకొని మాకు అతి తొందరలో మా గ్రామంకు బ్రిడ్జు అత్యవసరము. ఈ బ్రిడ్జ్ అయితే మేము సుఖంగా ఉంటాము, రాకపోకలకు మంచిగా ఉంటుంది. మాకు ఏదైనా దవాఖాన వస్తే మేము పోజాల్తాము, రాజాల్తాము, ఇవన్నీ మాకు తీరుతాయని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా కష్ట సుఖాలు గ్రామ ప్రజల యొక్క ఈ అత్యవసర దీనికి ఎట్లేమంటే చేస్తామని కాదు, అత్యవసరంగా శాసనసభ్యులు కానీ దీన్ని తొందరలో ఇది వేసి ఇప్పుడు మీటింగ్ అవుతుంది కదా అసెంబ్లీ సమావేశంలో ఇది మాట్లాడి అత్యవసరంగా దీన్ని గుర్తించి ఇది వేసి మా కష్టాన్ని వీళ్ళు గుర్తించుకొని తీరుస్తారని మాకు మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మనతో పాటు ఈ సమస్య గురించి చర్చించడానికి మాధవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాధవ్ గారికి అడిగి తెలుసుకుందాం సమస్య గురించి. సార్ చెప్పండి. నా పేరు మాధవ్, మా జరిబి గ్రామం, తానూరు మండలం, నిర్మల్ జిల్లా. సార్ ఇది ప్రతి సంవత్సరం మాకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. మాకు అత్యవసరంగా ఎప్పుడన్నా ఒక అర్ధగంట వర్షం పడ్డా కూడా మాకు రాకపోకలకు బాగా రావడానికి కూడా వీలుండదు, మాకు మళ్ళీ అక్కడ పోవడానికి కూడా వీలుండదు. మళ్ళీ ముఖ్యంగా ఏమంటే సార్, పొద్దున వర్షం పడితే మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే టీచర్లు కూడా అటే సైడ్ ఆగిపోతారు. మళ్ళీ పిల్లలు కూడా బాగా
స్టడీ పరంగా నష్టపోతున్నారు. మరి మా గురించి కూడా వేరే విలేజ్ ప్రైవేట్గా వెళ్తున్న వాళ్ళు కూడా వెహికల్స్ పోరాకుండా మళ్ళీ ఇక్కడ ఏమంటే సార్ మా గ్రామానికి సంబంధించినటువంటి పొలాలకు అటు సైడ్ చేళ్ళకి వెళ్ళడానికి కూడా ఎడ్లు కానీ మేకలు కానీ మేపడానికి కూడా బాగా వెళ్ళడానికి కూడా లేదు సార్. అంటే ఇది ప్రతి సంవత్సరం రైతులకు కూడా బాగా ఇబ్బంది అయిపోతున్నది. మళ్ళీ అదేవిధంగా అత్యవసర సేవలు ఏది ఉన్నా కూడా మా ఊరికి వాళ్ళు రావాలన్నా కూడా భయపడుతున్నారు. మళ్ళీ వెళ్ళడానికి కూడా కష్టం అవుతుంది. వర్షం పడితే అక్కడ వాగు దాటని ఏదనే ఉద్దేశంతో కూడా కొందరు రావడం లేదు. అధికారులు మరి 2 రోజుల నుంచి మాకు అటు పోలేదు, ఇవాళ రాలేదు, ఏదో కొంచెం తక్కువైంది కాబట్టి ఇక్కడ ఖర్చు ఇచ్చేస్తున్నాం. కానీ మా అధికారులు వస్తున్నారు, పోతున్నారు, ఫోటోలు దిగుతున్నారు తప్ప మాకు ఇంకా ఎలాంటి సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు. తాత్కాలికంగా కూడా ఏది కూడా చూపెట్టలేదు ఇప్పటి వరకు. మా పాత కలెక్టర్ వచ్చిపోయారు కానీ ఏదో చేద్దామని చెప్పారు, చేస్తా అని చెప్పారు కానీ చేయలేదు. ఇప్పుడు కూడా కలెక్టర్ మాకు స్పందించి త్వరగా మా జరిపి గ్రామానికి వచ్చి విజిట్ చేసి మాకు ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి త్వరలో కట్టియాలని మేము కోరుతున్నాం సార్. మా గ్రామస్తుల తరపున అందరం మేము. నమస్తే సార్. నమస్కారం. నా పేరు గాయక్వాడ్ సాయినాథ్, నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామం. ప్రతి సంవత్సరం మేము వర్షాకాలంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఈ వాగు మారింది. ఎందుకంటే సార్, ఈ వాగు దాటిన తర్వాతనే మా యొక్క పొలాలు అనేది వ్యవసాయానికి రైతులానికి వెళ్ళడానికి వీలుంటుంది. కానీ మాకు ప్రతి సంవత్సరం ఈ వాగు వచ్చినంత నిన్నటి నుంచి మేము చూస్తున్నాం. పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వాగు నుంచి మాకు అటు నుంచి వచ్చే వాహనాలు, ఇటు నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. అధికారులు వచ్చిండ్రు, చూస్తున్నారు, పోతున్నారు. కానీ ప్రతి సంవత్సరం మాకు ఈ వాగు యొక్క పరిష్కారాన్ని ఎవరు తీర్చుతలేరు. కావున మా జిల్లా కలెక్టర్ గారు తప్పనిసరిగా ఈ యొక్క పరిష్కారాన్ని తొందరలోనే చేపట్టాలని మేము గ్రామస్తుల తరపు కోరుతున్నాం. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్నవారు కానీ ఏదైనా అత్యవసర హాస్పిటల్ పోవడానికి కూడా అంబులెన్స్ వచ్చినా కానీ మాకు ఎటు నుంచి పోవడానికి వీలు ఉండదు. కావున తొందరలోనే దీని యొక్క పరిష్కారాన్ని ప్రభుత్వం మా ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క గారు కూడా దీన్ని తొందరలోనే మా గ్రామానికి వచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని మేము గ్రామస్తుల తరపున పదే సార్లు కోరినా ఎవరు మా గురించి పట్టించుకొని వస్తారు, వీడియోలు తీస్తారు, పోతారు. కానీ మా యొక్క సమస్య అట్లాగే ఉండిపోతున్నది. కావున దయచేసి మా యొక్క సమస్యను తొందరలోనే చేపట్టాలని మేము గ్రామస్తుల తరపున కోరుతున్నాం. లేని ఎడల మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము గ్రామస్తుల తరపున డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కొత్తగా శాంక్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేలా చూడాలని మేము సుమన్ టీవీ ద్వారా మా గ్రామస్తుల తరపున కోరడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ప్రస్తుతం ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఇక్కడికే మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ఇక్కడ మనకు ఉన్నాయని చెప్పవచ్చు. అక్కడ మనం గమనిస్తే అక్కడ పైనుంచి దాదాపు అక్కడ కొండల పైన నుంచి అక్కడ వాటర్ ఇక్కడికి వస్తూ ఉన్నది. దానివల్ల ఇక్కడ బ్రిడ్జ్ పైనుంచి ఈ వాటర్ వెళ్ళడం వల్ల కంప్లీట్ రాకపోకలు నిలిచిపోతాయని చెప్పవచ్చు. ఇకపైన ప్రభుత్వాలు ఇలాంటి సమస్యలపై దృష్టి సారించి ఖచ్చితంగా ఈ జరిబి గ్రామస్తుల సమస్యనైతే తీర్చాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.